శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ పూజ టెంపుల్ బ్లాగ్. ఈ వీడియోలో మనం ముఖ్యంగా సూర్య ఆరాధనలో అంటే సూర్య నమస్కారంలో వేసేటువంటి సూర్య యంత్రాన్ని ఈ వీడియోలో మీరందరూ కూడా చూడండి. చూసి ఈ వీడియో ఏ విధంగా వచ్చిందో మీ అభిప్రాయాన్ని తెలపండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్యదేవుడి యొక్క యంత్రాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇది మామూలుగా బిందువు త్రికోణము, షట్కోణము, వృత్తము తర్వాత అష్టకోణము, అష్టకోణం తర్వాత వృత్తము, దానిపైన ద్వాదశ కోణంతో ఈ సూర్యయంత్రాన్ని తయారు చేస్తారనమాట. ఈ విధంగా తయారు చేసి సూర్య నమస్కారం కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు, అదే శివుడైతేనేమో అభిషేక ప్రియుడు, గణపతి తర్పణ ప్రియుడు, అమ్మవారు అంటే దేవి అమ్మవారేమో అర్చన ప్రియురాలన్నమాట. అదే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. ఈ విధంగా పంచాయతన దేవతల్లో ఈ విధమైన వాళ్ళ ప్రీతిని అనుసరించి ఆ దేవతలకు మనము ఆ కార్యక్రమాలు చేస్తాం కాబట్టి అందులో భాగంగా సూర్యనారాయణుడికి సూర్య నమస్కారం అనే కార్యక్రమం చేస్తారన్నమాట. ముఖ్యంగా సూర్యుడికి ఆదిత్య హృదయము, అరుణ పారాయణ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో ఇప్పుడు ఈ సూర్యయంత్రాన్ని తయారు చేసి అరుణ పారాయణం గావిస్తారనమాట. ఈ విధంగా చేయటం వల్ల ఆరోగ్యం కలుగుతుంది, అలాగే ఐశ్వర్యం కూడా కలుగుతుంది అని మన పెద్దలు చెప్తారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఈ సూర్యయంత్రాన్ని తయారు చేస్తున్నారు. చూడండి, ముందుగా బిందువు తర్వాత త్రికోణం తర్వాత వృత్తము తర్వాత షట్కోణము, దాని తర్వాత మళ్ళీ వృత్తము, దాని తర్వాత అష్టకోణాలతో అష్టభుజి, దాని తర్వాత మళ్ళీ వృత్తము, దాని తర్వాత ద్వాదశ దళాలు. ఈ విధంగా ఈ సూర్యయంత్రాన్ని తయారు చేసి అరుణ పారాయణం నిర్వహిస్తారన్నమాట. ఈ విధంగా గనక ఎవరైతే అరుణ పారాయణం చేస్తారో ఇంట్లో శరీర రుగ్మతలు ఏమైనా ఉన్నప్పుడు ఈ విధంగా పారాయణం చేస్తే ఆ సూర్యదేవుడి వల్ల అంటే ఆ సూర్యదేవుడి యొక్క అనుగ్రహం వల్ల వాళ్లకు సకల ఆరోగ్యాలు కలుగుతాయి అని శాస్త్రవచనము. అందువల్ల ఈ సూర్య నమస్కారము జరిగిన సందర్భంలో తీసినటువంటి ఈ వీడియో అన్నమాట. ముఖ్యంగా ఈ అరుణ పారాయణాన్ని ఆదివారం రోజు కానీ, సప్తమి రోజు కానీ, లేదా మాఘమాసంలో ఆదివారం నాడు సప్తమి లేదా ఆదివారముతో కూడుకున్న సప్తమి రోజు కానీ ఈ అరుణ పారాయణం గనక చేస్తే చాలా విశేషం అన్నమాట. ఈ విధంగా చేసుకుంటే వాళ్ళ శరీర రుగ్మతలన్నీ కూడా పోయి వాళ్ళు చాలా సుఖంగా ఉంటారన్నమాట. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చుతా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రసాద్ పూజ టెంపుల్ బ్లాగ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.